గెలిచేదయ్య యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అనగోరినో గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహం జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా అన్న నువ్వే గెలిచేదయ్య యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అనగోరినో గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహం జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా అన్న నువ్వే గెలిచేదయ్య యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అనగోరినో గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహం జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా అన్న నువ్వే గెలిచేదయ్య యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అనగోరినో గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహం జెండలు జత కట్టాలన్న మాట మీద ఉండి నమ్మకంగా ప్రజలలో నమ్మకాన్ని కల్పించి వారి భవిష్యత్తులో వారి జీవితాలలో మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి జగనన్న 5 సంవత్సరాల పాలన ఏదైతే ఉందో దానికి ఈరోజు మేనిఫెస్టో కూడా ఎంతో నమ్మకంగా ఎంతో ఒక పారదర్శకంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేనిఫెస్టోని కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా జనం అందరూ కూడా మరి మిగతా పార్టీ లీడర్స్ కూడా ఆకర్షితులై మన పార్టీ వైపు వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. శివ గారికి రవి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా కలిసి కట్టుగా ఈరోజు అందరం కలిసి కృషి చేయాలి. ఇంకొక 10 రోజుల్లో మనం అందరం కూడా ఈ ఎలక్షన్స్ అన్నీ అయిపోయి విజయం సాధించుకొని మనందరం కూడా సంతోషంగా మన ప్రభుత్వాన్ని సాధించుకొని ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంది. కాబట్టి వారందరికీ కూడా హర్షిస్తూ వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. జనసేన పార్టీ సంబంధించి రాష్ట్ర చేనేత కార్యదర్శి నేను మా పార్టీకి రిజైన్ చేసి స్వచ్ఛందంగా మేము ఈరోజు గుట్ట రేణుకమ్మ గారి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు సమక్షంలో ఎమ్మిగనూరు అభివృద్ధి చెందుతుంది కాబట్టే మేమందరూ స్వచ్ఛందంగా ఇక్కడ క్రియాశీలకంగా ఉన్న జనసేన కార్యకర్తలు మేమందరం వచ్చి పార్టీకి రాజీనామా చేసి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవుతున్నాం. అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి జయనాగేశ్వరరెడ్డి జనసేన పార్టీకి ఓట్ బ్యాంక్ లేదు ఎమ్మిగనూరులోన వాళ్ళంతా పిల్ల బచ్చాలు అని చెప్పి చాలా మీడియా ముందు కానీ చాలా వాళ్ళ ముందు కానీ అన్నారు. కానీ మేము చెప్తున్నాం, ఇదే వేదికగా మేమేం చెప్తున్నామంటే జనసేన పార్టీ ఓట్ బ్యాంక్ లేదని అంటున్నావు కదా, నువ్వు గుర్తుపెట్టుకో జయనాగేశ్వరరెడ్డి, ఈరోజు వైసీపీ గుట్ట రేణుకమ్మ గారి గెలుపు తథ్యమని నేను భావిస్తున్నాను. ఇదే జనసేన పార్టీ ఈరోజు స్వచ్ఛందంగా మేము రిజైన్ చేసి వైసీపీలోకి రావడం జరిగింది. అదేవిధంగా బీజేపీ జనసేన రెండూ కలిపి ఈరోజు వైసీపీలో జాయిన్ అయినాము. రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ గెలిపే ధ్యేయంగా మేము కృషి చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదరణ చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ పథకాలను చూసి అలాగే ఎమ్మిగనూరు చరిత్రలో మొదటి మహిళ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలవడం, చేనేత అవ్వడం ఎమ్మెల్యేలకు అదృష్టమని భావిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు జనసేన పార్టీ మన శివ అలాగే బీజేపీ పార్టీ తరఫున బండ రవి ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున ఈ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి గుట్ట రేణుకమ్మ మేడం గారిని
గెలిపించుకుంటామని స్వచ్ఛందంగా వాళ్ళు మాకు మద్దతు తెలిపి ఈరోజు పార్టీలో జాయిన్ కావడం జరిగింది.